ఏకైక వ్యక్తి అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలని ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఆయనకి ప్రథమ స్థానం దొరకడం మనందరికీ గర్వకారణం. ఎస్పెషల్లీ ఇది జనసేన విజయం చెప్పి నేను చెప్తున్నాను. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని విజయాలు సాధిస్తారని వరదలుగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను అడ్వాన్స్గా తెలియపరుస్తూ మీ అందరికీ చెప్పబోయేది ఏమిటంటే, గత సంవత్సరం అంటే 25 చాలా చక్కగా జరిగింది. మంచి కార్యక్రమం మనం చేయగలిగాం. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వంలో మంచి రోడ్లు వేయగలిగాం, పారిశుద్ధ్య కార్యక్రమం చేయగలిగాం, అలాగే పెన్షన్ కార్యక్రమం చేయగలిగాం. ఇలాగ అన్నీ అనుకున్న ప్రకారంగా ఇన్ అడ్వాన్స్గా చేయగలిగాం. అందులో మన బొబ్బిలి కాన్స్టిట్యూన్స్లో ఎమ్మెల్యే గారైన బేబీ నాయన్ గారు వారి ఉత్సాహం మరీ ఎక్కువగా చూపించి విశ్రామం లేకుండా ప్రతి ఊరు వెళ్ళి ప్రతి గ్రామానికి టచ్ చేసి ఆయన అభిమానాన్ని, ఆయన చాతుర్యతని, ఆయన వర్క్షిప్ని అందరికీ చాటుకుంటూ అందరికి ప్రజలు మెప్పించుకుంటూ ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా జరిగింది. రాబోయే 26వ సంవత్సరానికి అదేవిధంగా కాకుండా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు మనం చేసి మన కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలు చేద్దాం. తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లకు కొన్ని చోట్ల అప్పుడే వాళ్ళు వర్కౌట్ స్టార్ట్ అయింది. మనం కూడా మన బొబ్బిలి నియోజకవర్గంలో చెప్పాలంటే జనసేన తరఫున మనం ఎక్సైజ్ ఆల్మోస్ట్ 75% పూర్తయిపోయింది. ఒక మండలం తప్ప తక్కిన మండలాలన్నింటికీ సంస్థా కేంద్రాలకి ఎవరు చేయాలి, ఏం చేయాలని అది చేయడం జరిగింది. ఈ ఎంపీపీ ఈరోజు ఎలక్షన్కి ఎంపీపీ ఎలక్షన్కి ఈరోజు నోటిఫికేషన్ ఇస్తే ఎంపీపీ ఎలక్షన్ బరంగికి వాళ్ళకి మీటింగ్ ద్వారా అన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అన్నీ చక్కగా జరిగిపోయి చాలా సంతోషంగా ఉంది నాకు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి మండలంలో ఉన్నవాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, టౌన్లో ఉన్నవాళ్ళు అందరూ కలిసి మనం మూకుమ్మడిగా మన ఎమ్మెల్యే గారికి గ్రీటింగ్స్ చెప్పడానికి మనం కలిసి వెళ్దామని ఈ మీటింగ్లో నిర్ణయించడం జరుగుతుంది. జై జనసేన, జై జనసేన, జై